విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట ఎస్జెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలో ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అధికారులు తనిఖీలు చేశారు. బస్సులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు గుర్తించారు. తనిఖీల తర్వాత బస్సులో ఉన్న కీలక దస్త్రాలను సిబిఐకి అప్పగించకుండా పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు చెందిన బస్సును నిలిపి ఉంచడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు చేసిన అధికారులు అందులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఒక బ్యాంకుకు చెందిన చెక్ బుక్లను గుర్తించారు. తర్వాత బస్సును పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వ ఉండడాన్ని గుర్తించిన సిబిఐ అధికారులు అది సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినట్లుగా గుర్తించారు. తర్వాత 2 రోజుల పాటు మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమలో సిబిఐ బృందం విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు 3 రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండడం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు. ఒక్కో అట్టపెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఒక బ్యాంకుకు చెందిన చెక్ బుక్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఎస్ఐ స్వామినాయుడు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో 3 రోజులుగా అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందంటూ ప్రతినిధులు తెలిపినట్లుగా ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సుతో పాటుగా అందులోని రికార్డులను అప్పగించినట్లుగా వివరించారు.